Namaste. Without any announcement, I have come for this live because I wanted to address something very, very important. This live broadcast will be in Telugu because this is something that a lot of Telugu girls actually DM me on Instagram. సో ఇందాకే ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టి ఈ అమ్మాయి ఫొటోస్ని ఎవరో ఒకరు ప్రొఫైల్ పిక్చర్గా పెట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీ ఫొటోస్ని ఎడిట్ చేసి న్యూడ్గా చేసి నేను రిలీజ్ చేస్తాను, మీ పేరెంట్స్కి చెప్తాను, ట్విట్టర్లో సోషల్ మీడియాలో పెడతాను అన్నటువంటి బ్లాక్మెయిల్స్ చేశారంట. సో ఈ అమ్మాయి అయితే షీ హ్యాస్ బ్లాక్ దిస్ పర్సన్. ఎవరైనా ఉండొచ్చు, దిస్ పర్సన్ హూస్ బ్లాక్మెయిలింగ్ కుడ్ బి ఎనీ జెండర్. సో ఈ పర్సన్కి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని అడిగితే బేసిక్లీ ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ అ బ్లాక్మెయిల్ టు సే దట్ సెండ్ మీ యువర్ పిక్చర్స్, లేకపోతే ఐ విల్ మార్ఫ్ యువర్ పిక్చర్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా అని. ఇలాంటి బ్లాక్మెయిల్స్ మీకు వస్తే ఫస్ట్ థింగ్ కాల్ అవుట్ దట్ బ్లఫ్, మార్ఫ్ చేసి పెట్టుకోండి అని చెప్పేయండి. ఇట్ డజంట్ మ్యాటర్. నేను చాలా సెక్యూర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో ఇవన్నీ ఒప్పుకోరు, మా అమ్మ నాన్నగారికి ఇవన్నీ కనిపిస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే నన్ను సూసైడ్ చేసుకోమంటారు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేరేలా చూస్తారు అంటే దిస్ ఇస్ అ క్రైమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. అంటే మీ అమ్మ నాన్నగారికి లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీ ఫోటోకి మార్ఫింగ్ ఫోటోకి తేడా తెలియకపోతే మీరు ఫస్ట్ థింగ్ గెట్ డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు అక్కర్లేదు. యూ నీడ్ ఫ్రెండ్స్ వర్ సపోర్టివ్ అండ్ సచ్ ఇష్యూస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే ఎన్నో మంది అమ్మాయిలు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు they are not using their own photographs, they are not even being themselves, they are not able to be free and independent on social media. ఇలాంటి వెధవలు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఐ విల్ ఓన్లీ టెల్ యూ దిస్, ఇలాంటి బ్లాక్మెయిల్ మీకు జరిగితే వెంటనే ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్. మోస్ట్ ప్రాబబ్లీ టిపికల్ యావరేజ్ నార్మల్ ఇండియన్ పేరెంట్స్ ఏం చేస్తారంటే నీకు ఈ సోషల్ మీడియాలు, ఫోన్లు, ఇంటర్నెట్ ఎందుకు వాడవద్దు అంటారు. First thing, they will try and take out the independence, little bit of independence that girls have while we use our internet. As I've always said, అబ్బాయిలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ చూసుకోరు, పబ్జీ ఆడుకుంటారు అంటారు. పబ్జీ ఆడుకుంటున్నప్పుడు ఆ మెసేజెస్ ఎన్నెన్నో వల్గర్ మెసేజెస్ వస్తుంటాయి ఎంతోమందికి, అవన్నీ చూస్తుంటారు. బట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ నో క్లూ వాట్ దేర్ కిడ్స్ డూ ఆన్ సోషల్ మీడియా. సో ఫస్ట్ థింగ్, ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్ ఇలాంటివి జరుగుతాయి. ఇన్ కేస్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్, ప్లీజ్ ఫైండ్ సంబడి లైక్ అ టీచర్ ఆర్ అ ప్రొఫెసర్ ఆర్ అ సైకాలజిస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్ దట్ ఇలాంటివి ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నార్మల్ అయిపోయింది, అన్ఫార్చునేట్లీ ఇట్ షుడెంట్ హ్యావ్ బీన్ నార్మల్. Police and the system should have taken action, but system doesn't take action on crimes like this. Nobody has the time, nobody also cares for such cyber crime complaints. Personal experience lo cheptunnanu nenu. So even the one thing that you can do is file a complaint with any online police cybercrime portal. Nothing will come of it, but the point is you would have registered the case. అది ఒక సెంట్రల్ డేటాబేస్లో ఉంటుంది. సో దట్ మచ్ ఐ వుడ్ డెఫినెట్లీ రిక్వెస్ట్ యూ టు డూ, బికాజ్ ఇన్వెస్టిగేషన్లు అవి సైబర్ క్రైమ్ అవన్నీ యాక్చువల్లీ ఎప్పుడు జరుగుతాయా లేదా, మోస్ట్లీ జరగవు. బట్ ఐ విల్ టెల్ యూ దిస్, అ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ డూ దిస్ ఓన్లీ బికాస్ దే నో దట్ ద పోలీస్ విల్ నెవర్ క్యాచ్ దెమ్. అండ్ అలాంటి ధైర్యం ఈ సొసైటీ, మన కంట్రీ ఇస్తుంది ఇలాంటి క్రిమినల్స్కి. వీళ్ళు ఏ జెండర్ అయినా ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ అ గర్ల్ అండ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ బ్లాక్మెయిల్డ్ ఆన్ సోషల్ మీడియా బై సంబడి, నీ ఫొటోస్ షేర్ చేస్తాను, మార్ఫ్ చేస్తాను, ఐ విల్ మార్ఫ్ యువర్ ఫొటోస్, ఐ విల్ మార్ఫ్ యువర్ వీడియోస్ అన్నటువంటి మెసేజెస్ కానీ బ్లాక్మెయిల్స్ కానీ వస్తే వెంటనే ప్లీజ్ రిలీజ్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేయండి. మీది ఫ్యామిలీ ఎంత సెక్యూర్గా ఉన్నా పర్వాలేదు, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా పర్వాలేదు, ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్, ఎలాంటి ఫ్యామిలీ అయినా, మంచి ఫ్యామిలీ అయినా పర్వాలేదు. దిస్ ఇస్ అ నార్మల్ థింగ్. ఇలాంటి క్రిమినల్స్ మీతో వాడుకున్నది ఒకటే, మీ భయం. సో ఈ భయంని వదిలేయండి. ద మోమెంట్ యూ గివ్ అవే ద ఫియర్, దీస్ బుల్లీస్ నో లాంగర్ హ్యావ్ ఎనీథింగ్ టు స్కేర్ యూ విత్. సో మీరు భయపడకుండా మీ అమ్మగారికి, నాన్నగారికి, ఫ్యామిలీలో చెప్పేయండి. ఇలాంటివి అన్ని అమ్మాయిలకి ఆల్ ద టైం జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఒక అమ్మాయి ఫోటో పెట్టి ఒక అబ్బాయి ఒక అకౌంట్ పెడితే కూడా ఇలాంటివి ఆ అబ్బాయికి కూడా వెళుతుందన్నమాట.
So be relaxed, be cool, be calm, and please do not be scared by any of these jackasses who will come and say that nee photos nenu nude ga pedta, morph chesta, video lo pedta, porn site lo pedta, దీనివల్ల నాకు ఫ్యూచర్లో పెళ్ళి జరగదు, ఇలాంటివి అన్ని ఫ్యామిలీస్లో భయపడతారు. నార్మల్గానే ఒక అది దట్స్ అ నార్మల్ ఫియర్ టు హ్యావ్. బట్ మీ ఫ్యూచర్ హస్బెండ్కి మీ నార్మల్ ఫోటోకి మార్ఫింగ్ ఫోటోకి తేడా తెలియకపోతే then that is not the kind of guy that you should marry. Okay, so be very very aware and don't let anybody scare you into doing anything. Don't be blackmailed on social media to do anything. And మీ ఫొటోస్ని మీరు నార్మల్గా పెడుతున్న ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తాను అంటే ప్లీజ్ దయచేసి చేసుకోండి, అంత టైం మీకుంటే చేసుకోండి అని చెప్పేయండి. ఓకే, దట్స్ ఆల్ దట్ టేక్స్. డు నాట్ బీ స్కేర్డ్. Do not let somebody scare you into doing something because it is not worth it. They will constantly keep doing this. So far I said something very important in Telugu. A little while ago a girl messaged me saying that there was somebody using her name and her photograph in an Instagram profile and was blackmailing her to do something or send nude pictures or something like that, and if she didn't do it, he would actually morph her normal photographs into nude photographs and put it out onto porn sites and release on social media and blackmail her and tell her parents and stuff like that. So I would only tell you, if you are a girl and if you're getting any sort of these messages, it could come from anybody, it could come from any gender, sometimes it could even be somebody in your own known friend circle who just wants to harass you. So that is something that's very important. A lot of times some of this doesn't happen from strangers. So if you get blackmailed into doing something like this on social media, saying that do as I tell you, and if you don't do it, I will morph your photos and put out on social media or something like that, please call their bluff and tell them to go ahead and do it. If you are afraid that your parents will take away your usage of internet, please sit and talk to them and tell them that this is normal and it happens to a lot of girls and even to boys. And tell them this is normal. If your parents don't understand, find an adult who will make them understand, because the first thing that parents of girls will do is take away whatever little freedom that you have. They'll probably stop your education, stop you from using your phone, your internet, and then they'll start policing you for every small thing. This is one of the fears that girls have and don't talk about it because of such things. But if you have a sister or a brother, and if your parents are hopefully not the type of parents who will beat you and stuff like that, ideally have a conversation with them and tell them that this is happening, or tell any adult, and this is very normal, just block and go ahead. And if somebody is morphing your photographs and telling you that it'll be morphed as a nude video or a nude photograph, call their bluff, tell them please do it. And if you also are scared that your family will have a problem and your friends will have a problem, get a new set of friends, because you don't need friends like this who don't understand the difference between a morphed photograph and a normal photograph, right? And importantly, do tell a responsible adult who understands the sort of crime that happens on social media. If you can, please lodge a complaint formally on any online cybercrime portal. Nothing will come of it, but the fact is the case will be lodged, right? You don't have to go to the police station or anything like that, because out of my personal experience I know that I actually went to the police station a while ago, and I filed a complaint and nothing really came of it. But the fact is, you must just make sure that you do your duty as a citizen. File the case, report the crime, and if the system does not do anything, that is not our fault, that is the system's fault. At some point in time in the future, we can always say that we did our duty, but the system did not do what is required to investigate these sort of cyber crimes, right? So if you're a girl, do not be scared, do not be afraid if somebody blackmails you with nude photographs or nude videos. Call their bluff, tell them please go ahead and share it, I don't care a rat's ass, and do not be shamed about your own body. Okay, that is one thing that I wanted to tell you. Don't be scared, be brave. It is possible for all of us to completely be brave. Tell your parents. More often than not, parents will be supportive. Tell a brother, tell a sister, tell a cousin, somebody who will understand. Just block, report the crime, and just be happy. And don't let this traumatize you. Don't let any of this upset you. Even if it is momentarily upsetting, let it go after a while.
And that should be that. Don't be afraid, don't be blackmailed into doing anything on social media that you don't want to do, and do not basically do anything that you're not comfortable doing, be it with your friends or your family, your parents, or your spouse, partner, whatever it is. Do only that which makes you comfortable. Take care and don't ever be scared.